ఈ వ్యక్తి నన్ను యెహోవా దేవుడు వాడుకున్నాడు. తర్వాత నేను పరాక్రమం కలిగిన వాడిని, యుద్ధ నైపుణ్యాలు నాకు తెలుసు, కాబట్టి మా రాజు సహాయంతోనే సైన్యాధిపతిగా ఈ సైన్యానికి వ్యూహాలు నేర్పించి గుంపులు గుంపులుగా వెళ్ళి దేవుని ప్రజలను ఓడించారు. సక్సెస్ వచ్చేది. ఆ దేశ ప్రజలు ఆకాశాన్ని ఎత్తవచ్చు ఈ మనిషిని. అరే నయమాను మామూలుడు కాదయా, ఎంత జ్ఞాని, ఎంత పరాక్రమశాలి, ఎంత రాజు దయ దొరికింది. యెహోవా దేవుడు మనోనికి సపోర్ట్ ఇచ్చాడు వాళ్ళ ప్రజలను వాళ్ళ దేవుడే ఓడించడానికి. అంటే మామూలుడు ఇంతమంది ఎన్ని మాట్లాడుకున్నారో మనకు తెలియదు, కానీ ఇన్ని తాను తలపోసుకోలేదు. మన సక్సెస్ని ఎప్పుడు తలపోసుకోవద్దు. ఫ్యూచర్ మీద ఎంత సక్సెస్ వచ్చినా మనం నడవాల్సింది ముందుకే, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనకి ఎంత సక్సెస్ వచ్చినా ఆ సక్సెస్ని ఆపొద్దు, కానీ ముందుకే నడవాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. తల్లి గర్భంలో మనం నల్స్ రూపంలో పడ్డాం, 9 నెలల్లో ఇది శిశు బయటపడ్డాం, ఎదుగుతూనే ఉన్నాం. హల్లెలూయా. అట్లా ఈ వ్యక్తి, వివేకం ఉన్న వ్యక్తి, ఎదిగిన వ్యక్తి ఎప్పుడూ ఒదిగి ఉంటాడు. ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? విషయం తెలిసింది భార్య ద్వారా, పిల్లతో కూడా మాట్లాడవచ్చు. నిజమా? అవునండి, వెళ్ళినవారు నిజమేనండి, మీరు వెళ్ళండి అంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు చెప్పాడు. చెప్తే రాజు ఎట్లా ఆలోచిస్తున్నాడు? ఆయన లెవెల్లో ఆలోచిస్తున్నాడు. అరే నువ్వు పాస్టర్ దగ్గరికి పోవడం ఏంటిరా, నువ్వు ప్రవక్త దగ్గరికి పోవడం ఏంటి, నువ్వు ఎలీషా దగ్గరికి పోవడం ఏంటి, ఆ పొలము ఇల్లు వాకిలి ముంగిలి విడిచిపెట్టినోడు. మనం అనుకుందాం ఆ ఆస్తిపరుడు కోటీశుడు కావచ్చు, కానీ ఆ దేవుని కొరకు వదిలిపెట్టినోడు. ఇవన్నీ తన మనసులో మిగిలిన రాజుకు. వాని స్టేటస్ ఏంది, వాని స్థాయి ఏంది, వాడు ఇవ్వడు అని ఎప్పుడైనా మనసులో కొన్ని గుణం ఏంటంటే, వ్యక్తికి జ్ఞానాన్ని బట్టో, తెలివిని బట్టో, స్థాయిని బట్టో, స్థానాన్ని బట్టో, వాళ్ళకు వెనుక ముందు మంది బలం మార్బలాన్ని బట్టో ఎదుటి వాళ్ళు గౌరవం ఇస్తే అది రియల్ గౌరవం కాదండి. రియల్ గౌరవం కాదు, నిజమైన గౌరవం కాదు. ప్రెస్టేజ్ ఇష్యూ. నేను రాజును, నువ్వు సైన్యాధిపతి, నువ్వు ఎక్కడికో వెళ్ళడం ఏంటి, అసలు రాజు దగ్గరికి వెళ్ళాలని నేను చెప్తే ఒక్క నిమిషం కానీ లెటర్ రాశాను. లెటర్ రాసి మానవుడి చేతికి ఇచ్చాడు. యోవాబుకు లెటర్ రాసి ఉరియా చేతిలో పెట్టినట్టు ఇచ్చేసాడు. ఆ లెటర్ను చూడాలన్న శోధన రాలా. ఏం రాసి ఉంటాడు, ఏం రాసి ఉంటాడు అని అది తీసుకొని రాజుకి ఇవ్వమన్నాడు. నేను రాజుకి ఇచ్చేస్తాను. నువ్వు రాజునే కలువు అంటే నేను రాజుని కలవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. అలా రాజు దగ్గరికి వెళ్ళాడు, ఇచ్చాడు. రాజు చదివాడు. చదివిన తర్వాత ఏం జరిగింది? అతను ఎట్లే వస్త్రాలు చింపుకున్నాడు. వస్త్రాలు చింపుకోవడం మాత్రమే కాకుండా నోటి నుండి ఏమంటుందో తెలుసా? రాజు, మీ రాజు గొడవ చేద్దాం అనుకుంటున్నాడా, ఏదన్నా కారణం బట్టి యుద్ధం చేద్దాం అనుకుంటున్నాడా? కలహం అంటే మనోడు ఊహించుకుంటాడు. ఎవరు? లెటర్ చదవగానే ఇజ్రాయెల్ రాజు ఊహించుకుంటున్నాడు. ఊహించుకుంటే కాదు, ఊహించుకుంటే నోటి మాటలతో మాట్లాడుతున్నారు. మాటలు కాదు, బట్టలు మొత్తం చెప్పు. చిన్నపిల్లడు అండి రాజు, బట్టలు ఎందుకు చెప్పుకోవాలి? నాకు తెలియకట వస్త్రం చెప్పుకోవాలి. చిన్నపిల్లడా? అరే దేశాలు వెళ్ళేటోడు, దేశాలు వెళ్ళేటోడు చక్రవర్తి. అంటే కోపమో, బాధో, అసహ్యమో, ఇరిటేషనో ఎంత పీకులో ఉందో చూడండి. బట్టలు చింపుకునేంత బాధ ఉంది. నేను బాగా ఆలోచించి ఇంటికి వెళ్ళి అసలు నేను బట్టలు చింపుకున్నాడు. సామాన్యంగా కోపం ఎప్పుడు వస్తాయండి పిల్లల మీద? చెప్పి 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 యాస్ట్ వచ్చి మరి మనడు వంట నువ్వు బాగు చేయవా అన్నాడు.
లీటర్లు ఉన్నది అన్నందుకు, అరే నేను బాగు చేయనురా బాబు, నేనేమో దైవజనుడు కాదు, నేను సేవకుని కాదు, నేను రాజును అనాలా. అనడమే కాదు, ఏమంటుండంటే మీ రాజు నాతో కలహం చేయాలని, యుద్ధం చేయడానికి ఏదైనా ప్లాన్ వెతుకుతున్నాడా, ఏం ప్లాన్ చేస్తున్నాడు ఆలోచించుకొని చూడండి. మీరే ఆలోచించండి అని చెప్తున్నాడు. అసలు మనోడు ఏం చేస్తున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. మీ విఘ్నతకి వదిలేస్తాను అంటున్నాడు రాజు. అరే నేను నల్లలే తెల్లలే ఆయన ఈ లెటర్ రాసి వీళ్ళు బాగు చేయని పంపితే అసలు మీరు రాజు ఆలోచన ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆయన ఆలోచన ఏమో నా లెవెల్లో ఉన్నోన్నే నేను దోస్తాను చేస్తాను, నా స్థాయికి తగ్గట్టు ఫ్రెండ్షిప్, నా స్థానానికి తగ్గట్టు ఫ్రెండ్షిప్. ఇది లోకంలో ఉంటుంది, ఇది లోకంలో ఉంటుంది. అయితే ఈ వ్యక్తి బట్టలు ఎందుకు చెప్పుకున్నాడు, ఎందుకు రియాక్షన్ చూపించాడు? నిజంగా మీరు గమనించండి, మనుషులు ఎన్ని సంవత్సరాలు బతుకు అందాదా, 70-80 సంవత్సరాలు అంతే. తర్వాత ఎవరైనా పోవాల్సిందే. మనకంటే ముందు నూలు పోయింది, వాళ్ళకంటే ముందు నూలు పోయింది, మనం కూడా పోతుంది. కానీ బైబిల్ ఉంటుంది, నీటి బుడగ లాంటి జీవితం, త్రాసు మీద ధూళి మానవుని జీవితం, ఆవిరి లాంటి జీవితం. ఫ్యామిలీస్లో చూడండి, కుటుంబాలలో చూడండి, ఎప్పటికీ గొడవలే. ఇప్పుడు సృష్టి వేరు, లోకంలో ఉన్న మనుషులు వేరు. సృష్టిలో చాలా ప్రాణులు ఉంటాయి, ప్రాణంతో ఉన్న ప్రాణులు ఉంటాయి, ఉండే సృష్టిలో ఉంటాయి. కానీ దేవుడు మానవుని మాత్రమే తన పోలిక చొప్పున తన స్వరూపమందు తన కొరకు చేసుకున్నాడు. ఈ పిల్లలు చూసి మనం మురుస్తాడ, వీడు నా కొడుకు, నా బిడ్డ, మంచిదే. కానీ నీ కడుపు లేచింది ఎవరు? బైబిల్. గర్భం మూసేవాడు ఆయనే, గర్భం తెరిసేవాడు ఆయనే. మరి నువ్వెవరు? కస్టోడియన్, సంరక్షకుల తల్లిదండ్రులు, సంరక్షణ. అసలు అందుకనే యెహోవా సొత్తు పిల్లలు, భార్య యెహోవా దానం, భర్త దేవుడిచ్చాడు, ఆడపిల్లలు బహుమానం, మగపిల్లల ఆస్తి. యవన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బలవాడు. ఇక కొడుకులు చూసి మురుసడవద్దు, బిడ్డను చూసి మురుసడవద్దు. నువ్వు ముర్తనగానే వాడు తోముతాడు నిన్ను. కానీ వాళ్ళు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు, దేవుడే. అయితే మనం ఏం చేస్తామంటే వీరికి మంచి ఎడ్యుకేషను, మంచి చదువు, మంచి స్కూలు, మంచి ట్యూటోరియల్, లక్ష ఖర్చు పెట్టి చదివించే ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని గురించి చెప్పమండి మన పిల్లలకు. అసలు దేవుడు లేకపోతే నువ్వు లేవు కదా. నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నావో నోటితో చెప్పకపోయినా పిల్లలకు తెలియాలి. మా డాడీకి, మా మమ్మీకి యేసయ్యన్నా, ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, మందిరం అన్నా ఇష్టం అనేది వారికి అర్థం కావాలి నోటితో చెప్పకుండానే. ఎందుకంటే నువ్వు అవి చేస్తూ ఉంటావు కదా, అది ఇవ్వాలి. కోటీశ్వరుడైన యోబు ఏం చేశాడు పిల్లల విషయంలో? ఇప్పుడు పాస్టర్ ముందు ఏమని అంటారండి, అందరు కొద్ది గొప్ప గౌరవం ఉందనుకో, బూతులు మాట్లాడతారా? పాస్టర్. అరే ఈ పాస్టర్ కంటే గొప్పడు నీలో ఉన్న వేసి గొప్పడు కదా. 24 hours నీలోనే ఉన్నాడే, నీతోనే ఉన్నాడే. ఎదుటి మనిషిని బట్టి నీ ప్రవర్తన సరి చేసుకుంటావా? నీలో ఉన్న యేసుని బట్టి నీ ప్రవర్తన సరి చేసుకుంటావా? అందదా? అందుకే యోబున్నాడు, నా కొడుకులకు నేను చెప్తే వింటుంది, కానీ నటిస్తుంది. కానీ వాడు హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడో నేనేం తెలుసుకుంటా, నేనేం చేయగలుగుతా? వాని హృదయంలో ఉన్న అది హృదయంలో ఏంటంటే దేవుణ్ణి దూషిస్తారేమో ఈ ఆస్తిని బట్టి, దేవుణ్ణి దూషిస్తారు ఈ అంతస్తుని బట్టి, ఈ పేరు ప్రఖ్యాతులను బట్టి, ఈ గౌరవాలను బట్టి దేవుణ్ణి దూషిస్తారేమో అని వారిని ప్రతి అరుణోదయమున పిలిచి వారి కొరకు దహన బలి అర్పిస్తూ, ప్రాయచిత్త పాప పరిహార బలిని అర్పిస్తూ వారి క్షేమం కొరకు ఆలోచిస్తున్నాడు. అంటే డబ్బుల లెక్క చెప్పట్లేదు, డబ్బుల లెక్క చెప్పట్లేదు, ఇంకేదో లెక్క చెప్పట్లేదు, ఇంకేదో లెక్క చెప్పట్లేదు. కానీ
అరే ఇంత స్థలం ఉందిరా, ఇంత పొలం ఉందిరా, ఇన్ని పేపర్లు ఉన్నాయిరా, ఇవి దస్తావేజులురా అని ఆ 7 కొడుకులకు మనం పంచిస్తున్నా. వీటి విషయాలు మాట్లాడుతున్నాడు కానీ దేవుని విషయాలు మాట్లాడు. నువ్వేం మాట్లాడుతున్నావు నీ పిల్లలతో? కలిసి టీవీ చూసుకుంటా, కామెడీ షోలు చూసుకుంటా, టీవీ చూసుకుంటా, నవ్వుకుంటా, ఈగీలు పక్కపక్కలు చేస్తున్నావా? అయిపోయాక దేవుడు ఎక్కడిది? ఫోన్ పట్టుకొని అన్నీ చూస్తున్నావా? దేవుడు ఎక్కడిది? నీకే భయం లేదు, నీ పిల్లలకు భయం ఎందుకు ఉంటుంది? ఉండదు. అందుకే మన ఫ్యామిలీలో ఏమైపోతుందంటే అవగాహన లోపం, అర్థం కాకపోవడం. చాలాసార్లు గొడవ ఎందుకు అవుతుందో అర్థం కాదు చాలామందికి. తెలుసా మీకు? అయితే గొడవ, ఇప్పుడు జ్ఞానులట గొడవ జరిగినప్పుడు సమస్య మీద పోరాటం చేస్తారట. అజ్ఞానం అయితేనేమో బూతులు తిరుగుతారట. మీకు అర్థం చేయండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ జెట్ లాంటి విమానాలలో ప్రయాణాలు చేస్తాడు, మంచి ఏరోప్లేన్లు అదంతా వెళ్తాడు. అయితే ఆయనకు ఒకటి ఇటువంటిది ప్లాస్టిక్ ఒకటి ఉంది, ఇటువంటిది టేబుల్ దగ్గరికి అయితే దీంట్లో సగం అవుతుంది, ఇంత ఉంటుంది కావచ్చు. అది అల్కగానే ఉంటుంది, దాన్ని ఎప్పటికీ తీసుకొని వెళ్తాడు ఫ్లైట్లలో. అయితే ఏ కంపెనీ ఫ్లైట్ ఎక్కాడో ఆ కంపెనీ వాళ్ళే మనల్ని పిలిచారు అక్కడికి. పోయేటప్పుడు పోయాడు, వచ్చేటప్పుడు మాత్రము వాళ్ళు ఆపేశారు. దీనికి 2000 అయితే ఇది పట్టుకపోకూడదు, దాంట్లో తీసుకుపోవాలి అంటే మనోడు అంటాడు, ఆల్రెడీ నేను పోయినసారి ఇదే కంపెనీ ఫ్లైట్ ఎక్కాను, అసలు ఇది వెయిట్ ఏం లేదు, ఇది నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు ప్రతిదానికి ఒక బాక్స్ ఉంటుంది కదా, సెల్ ఫోన్ కానీ దాని సైజుని బట్టి అట్లా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నది అంతే. దాన్ని బట్టి వాళ్ళు అంటే ఒకవేళ నేను ఎన్నిసార్లు ఈ 10 సంవత్సరాలు ఎన్నిసార్లు ఫ్లైట్లో వెళ్ళినో అంత నేను పే చేస్తాను. అప్పుడు ఉపయోగపడే రూల్స్ ఇప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ జరిగితే ఈయనేమో జ్ఞానంతోనే మాట్లాడుతున్నాడు, వాళ్ళేమో ఇక ఎట్లా కాదు అని ఇంకొకటి ముందు ఏం లేదు, మేము సరే తీసుకెళ్తాం, నీకు పెనాల్టీ ఇదేమన్నా క్రాక్ ఇచ్చి అది బ్రేక్ అయిందనుకో మా బాధ్యత కాదు, మీరు లెటర్ రాయండి అని అంటే లెటర్ రాశాడు. ఏమని లెటర్ రాశాడు? ఓకే, నా ఇష్టపూర్తిగానే ఇస్తున్నాను, ఇది ఏదన్నా జరిగి క్రాక్ అయితే పాడైపోతే వాళ్ళ బాధ్యత లేదు, కానీ కావాల్సుకొని దాన్ని కనుక బ్రేక్ చేసేయాలనుకో అప్పుడు బాధ్యత మీదే ఉంటుంది. మామూలుగా దానంతటది పాడైందనుకో మీ బాధ్యత ఉండదు, కానీ కావాల్సుకొని దాన్ని బ్రేక్ చేసి ఇది బ్రేక్ అయిపోయిందని చెప్పిందనుకో అది మాత్రం బాధ్యత మీదే ఉండని రాసి ఇది వాడు చదువుతున్నాడు. ఆ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మొత్తం మీద ఉంటారు కదా, వాడు చదువుకొని చిరునవ్వు నవ్వి ఆ పేపర్ చింపేసి సరే వెళ్ళండి సార్. ఆర్గ్యుమెంట్ పోయింది. అంటే వీళ్ళు ఏమనుకో వీళ్ళు చెప్తుంటలేడు, దీన్ని ఏదో ఒకటి చేసి దీంట్లో దుబ్బుదాం చేసిందంటే ఆయన లెటర్ రాసినప్పుడు ఇది ఒక్కటే వాడు నిజంగా యాక్సిడెంటల్గా అది క్రాక్ అయిపోయింది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన ఎప్పుడు ఎక్కడేం కాలేదు, కానీ ఇప్పుడు క్రాక్ అయిందనుకో ఒకవేళ నో ప్రాబ్లం, కానీ కావాల్సుకొనే క్రాక్ చేసింది అనుకో అంటే ఇప్పుడు గొడవ అయిందా, సమస్య పరిష్కారం అయిందా? అయితే ఆయన ఏం చేస్తున్నాడు, ఏ సమస్య ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు భార్య భర్త అనుకో, పప్పులో ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో, ఇప్పుడు ఏం చేయాలి? పప్పుల ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఏం చేయాలి చెప్పండి? తిడితే మంచిదా అన్నలు చెప్పండి? భార్యను తిట్టితే మంచిదా తల్లిది? ఏం చేయొచ్చు? పరిష్కారం ఏం చేయొచ్చు? ఒకవేళ ఉప్పు కారం ఎక్కువైంది అనుకుంది ఏం చేయొచ్చు? నిమ్మకాయ పిండుకోవాలి, అదే కదా, నిమ్మకాయ పిండాలి. సరే నిమ్మకాయ లేదు మీకు, ఉప్పు దిక్కమైంది, ఏం చేయాలి? ఇంకొక ఆప్షన్ ఏంటి? ఇంకొక ఆప్షన్ ఉంటుంది కదా, కొంచెం పలుస కలుపుకొని తిను, కొంచెం పలుస కలుపుకొని తిను. తిన్నాక
ఇంకోసారి చూసుకొచ్చాయి. పిల్లలు ఉన్నారు కదా, ఎంత ఇబ్బంది అవుతుంది నీకు. నువ్వు ఎక్కడెక్కడనో ఆలోచించకు. గురువు అవుతుందా? అయితే నేను ఎప్పుడు చెప్తాను, అసలు మీ అమ్మ నీకు పని నేర్పలేదా? మీ నాన్న బుద్ధి చెప్పిండ మీ అమ్మకు? అసలు మీ అమ్మకు వస్తుందా వంట? అరే అక్కడికి ఎందుకు పోవాలి? సమస్య ఇది కదా, సమస్య ఇది కదా. నువ్వు ఎక్కడికి పోతున్నావు? సమస్య మీదనే ఫైటింగ్ చేయి, దానికి పరిష్కారం కొరకు వెతుకు. ఇక్కడ జరిగింది ఏంటంటే, నీ దగ్గర తీసుకొచ్చారయ్యా, లెటర్ రాశాడు రాజు. నువ్వెందుకు నీ బట్టలు నింపుకుంటావు? ఎందుకు నీ కుటుంబాన్ని ఆగం చేసుకుంటావు? ఎందుకు నీ పిల్లలను ఆగం చేస్తావు? భర్త ఎట్లా కొట్టలేవని పిల్లలను దోమిడిచి పెడతావు, భార్యని అనలేవని నువ్వు పిల్లలను దోమిడిచి పెడతావు. పసి హృదయాలు మరకైతే మర్చిపోడు. హల్లెలూయా. సన్నది వాయిల వరకే తీసుకోండి, సన్నది సన్నగా ఉండాలి. కుంకులొట్టం మీద తప్ప ఇంకెక్కడ కొట్టవద్దు పిల్లలు. మీ చేయి ఎక్కడ, వాని చేయి ఎక్కడ, వాడు పిడాత పానం పోతుంది. తల్లికి తెలివి లేదు, తండ్రికి తెలివి లేదు, వింటలేడు. ఎప్పుడు చెప్తే వింటాడు, ఎలా చెప్తే వింటాడు? అసలు వాడు అలా కావడానికి కారణం ఏంటిది? మూలాలు వెతుకో, మూలాలు వెతుకో. కానీ సృష్టిలో ఉన్న ప్రాణులకు ప్రపంచంలో ఉన్న మనుషులకు తేడా ఏంటిదో చెప్పనా? సృష్టిలో ఉన్న ప్రాణులు అవి సర్వ అవ్వడానికి కొట్లాడుకుంటాయి. సర్వం అంటే ఏంటిది? దానికి ఆకలి అవుతుంది, తినాలి కాబట్టి దాని దగ్గర నుంచి లాక్కొని తింటాడు. కానీ తింటది వెళ్ళిపోతే అది ప్రశాంతంగా ఉంటుంది. కాకుంటే అది కుళ్ళు కుట్ర కోపం పెట్టుకుంటే అవి అస్సలు పెట్టుకో. అయితే మనుషులకే ఉంటుంది ఈ రోగం, మనుషులకే ఉంటుంది లోపల. ఆ పరిస్థితులు గుర్తొచ్చినప్పుడు సరే ఒంటరిగా ఉంటుంది ఆమె కానీ ఆయన కానీ. ఆ పరిస్థితులు గుర్తు, నన్ను మా అమ్మ నాన్న అంటాడా, నన్ను తిట్టపోయాడు. నేను పనికాడికి వెళ్తే ఆ పని దగ్గర ఒక ఆమె కొంచెం కోపం చేసింది లేట్గా పోయినందుకు. అధిక మనసులో పెట్టుకుంది. ఆ కాయలతోనే వంట చేసింది. కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది. కొన్నిసార్లు ఏమైంది, చక్కెర ఒక దగ్గర ఉన్నది, సర్ఫ్ ఒక దగ్గర ఉన్నది. ఈ ఏ కాయ ఉన్నది తల్లి సర్ఫ్ వేసింది, తింటంతా సబ్బు. ఇప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని మూలాలు వెతకాలి. ఈ రాజు చక్రవర్తి పెద్దోడైనప్పటికీ, ఇజ్రాయెల్ రాజు అయినప్పటికీ ఇతడు ఆవేశపడ్డాడు, ఆలోచించలేదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఒకవేళ తెలుసుకోవాలనుకో ఏం చేయొచ్చు? అవును, నా దగ్గరికి రమ్మని నీకెవరు చెప్పారు? రాజు నా దగ్గరికి ఎందుకు పంపించాడు? ఈ లెటర్ ఎవరు రాశారు? రాజు రాశారు. మరి నాకే ఎందుకు రాశాడు? అసలు ఏంటి విషయం చెప్పు నాకు. అంటే ఏం లేదు, మా ఇంట్లో పనిపిల్ల ఉంటుంది, ఆ పనిపిల్ల సోమరంలో ప్రవక్త ఉన్నాడని చెప్పాడు. ఆ పిల్ల చెప్పింది అక్కడికి వెళ్తే ఈ రోగం, కుష్ఠరోగం బాగైపోతుందని చెప్పింది. నా భార్యకి చెప్తే నా భార్య నాకు చెప్పింది. నేను కూడా పిల్లలు అడిగితే నాకు క్లారిటీ ఇచ్చింది. ఇదే విషయం ఆయన నాకంటే పెద్దోడు కదా, ఆయనకు చెప్పాలి కదా. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఈ లెటర్ రాసి మీ దగ్గరికి పంపించాడు. ఓహో అట్లనా, ఒక్క నిమిషం. ఒక సైనికులు పంపించి ఎల్షాకు కబురు పంపు. ఎందుకంటే ప్రవక్తకును రాజుకు చాలా అభినవ సంబంధం. ప్రవక్త ఏమో దేవుని స్వరం వింటాడు, రాజేమో ఆ దేవుని స్వరం ప్రవక్త దగ్గర నుంచి వచ్చింది విని ప్రజలు నడిపిస్తాడు. కానీ మనకి ఓపుకున్నదా? ఇప్పుడు మూలాలు వెతకాలి కదా. కొన్నిసార్లు లోకంలో ఎట్లుంటుందంటే, మనుషులు ఇద్దరు అన్నమ్మలండి, ఇక భార్యలు పిల్లలు వచ్చినాక కొట్లాటలు కావా? అయితే వీళ్ళిద్దరు గలగలలు, తమ్ముడు అన్న గలగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఇటో 50 మంది మనోడిని గుంజుతున్నారు, ఇటో 50 మంది మనోడిని గుంజుతున్నారు, లాగుతున్నారు. వింటలేరు. ఎవరన్నా మనల్ని ఆపుతా అంటే మనకు కోపం వస్తా అంటే తెలుసా మీకు? ఇంకా కోపం వస్తుంది. అయితే ఇటు వీళ్ళు 50 మంది ఆపుతున్నారు, వీళ్ళు 50 మంది ఆపుతున్నారు. ఈలోపు పోలీసులకు ఫోన్ పోయిపోయింది. ఈలోపు ఒక పెద్ద మనిషి, మన సరోజ లాంటి వాళ్ళు, అట్లా ఒక పెద్ద మనిషి, కొంచెం వయసులో పైపడిన మనిషి, అరే ఏం మనుషులరా మీరు? అరే వాడు తమ్ముడేనా, వీడు అన్నేనా, ఒక తల్లి పిల్లలేనా? ఏం కొట్టుకుంటారా? కోపం ఎందుకురా మీకు?
ఆగో ఆగో ఆడ కట్టె ఉన్నది, ఆ కట్టె తీసుకొని కొడతాడా ఏంది ఆ తమ్ముడిని అన్న. అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. కట్టె తీసుకుని పొల్లు కొట్టిండు, కొట్టిండు. అరే వీడేమన్నా, అరే లొల్లి బంద్ చేయండి రా బాబు అంటే వాడే ఒక కట్టె తీసుకొని కొడుతున్నాడు. మరి వాళ్ళ పక్కన రాయి ఉన్నది, రాయితో అని అన్నను కొడుతుడా ఏంటంటే వాడు పెట్టి రాయి తీసుకొని అనుకుంటాడు. అంటే మనుషుల గుణం ఏంటంటే గొడువు వస్తే దాన్ని పెంచుతూనే ఉంటాం సంవత్సరాల తరబడి. దానివలన నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, నీ ఆలోచనలు డ్యామేజ్ అవుతుంది, నీ జ్ఞానం, నీ వివేకం, నీ తెలివి సమస్తం దెబ్బతింటుంది. మనం ఏ తప్పు చేయకపోయినా సంతోషంగా ఉండలేము, ఆనందంగా ఉండలేము, ప్రశాంతంగా ఉండలేము. ఎవరిని కొట్టిన వాళ్ళం కాదు, తిట్టిన వాళ్ళం కాదు, దొమ్మికి పోయిన వాళ్ళం కాదు, ఇంట్లో నెమ్మది ఉండదు. ఇక మీలాంటి ఒక పెద్ద మనిషి బాబా నోర్మైను, నువ్వు వాళ్ళని కొట్టుకుని సాగుమని ఇంటి ఇస్తున్నావా, నువ్వు అనేదాకా వాళ్ళు కట్టని చూడలేదు, రాయిని చూడలేదు. అరే నేను బంద్ చేయమని అన్నా కానీ నేను కొట్టుకొని సాగుమన్నా, ఇదేంది? ఇప్పుడు సమస్య ఉంటే పరిష్కార దిశగా ఆలోచించాలి. వచ్చింది సమస్య, అది నీ శక్తికి మించింది, నీ తెలివికి మించింది. ఆయన ఎవరు పాపం ఆయన ప్రేమతోనే చేశాడు. కానీ ఒరే మన స్థాయికి తగ్గట్టు రాజు దగ్గరికి వెళ్ళరా, ఆ రాజు చెప్తే అక్కడున్న ప్రవక్త వింటాడు కావచ్చు అనే వర్షంలో పంపించాడో తెలియదు, లేదు నా స్థాయికి దగ్గర దగ్గరికి పంపించాడో తెలియదు, మనకు తెలియదు. ఇది వెళ్ళింది తెలుసు, వచ్చింది తెలుసు, ఈయన బట్టలు తిప్పుకోవాల్సిన అవసరం ఏముంది? చాలా ఫ్యామిలీస్లలో మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే కోపాలు, అపార్థాలు. నేనంటాను మానవుని జీవితం, మానవుని శరీరం, ఆ శరీరంలో ఉన్న ఆత్మ, అది దేవుడిచ్చిన ఈవి. హల్లెలూయా. నీ ఆస్తి కంటే, నీ జ్ఞానం కంటే, నీ డబ్బు కంటే, నీకున్న బంధువుల కంటే, రక్త సంబంధుల కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ ఖాందాని కంటే, నీ పొలం కంటే, నీ ఇల్లు కంటే, నీకెన్ని పేరు ప్రఖ్యాతులు గౌరవాలు, అవన్నిటికంటే నీలో ఉన్న నీ ఆత్మ అది గొప్పది. ఎందుకంటే దేవుని వలన, దేవుని ద్వారా ఆ ఆత్మ నీ మీద కుమ్మరించబడింది. అంటే పరిశుద్ధాత్మ గురించి కాదు, నరుణాత్మ గురించి చెప్తున్నాను. హల్లెలూయా. అనుగ్రహించబడింది ఈ ఆత్మ. ఈ మంటి ఘటం, ఇది కుండ, ఇది వస్త్రం లాంటిది శరీరం. ఇందులో మహిమాత్మ ఉంది, దేవుని భాగమైన ఆత్మ ఉంది. మీరు ఒక అయస్కాంతాన్ని తీసుకొని మట్టిలో ఇట్లా అనండి అంటారు కదా, మట్టిలో అంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఈయన మందు వచ్చేది, మరి మట్టి అంటే ఎందుకు రాదు? ఆత్మ, యేసయ్య ఆత్మ అభిషేకము, అది ఇనుము, అయస్కాంతం. మనం మట్టి మనసులో, ఆయన ఆలోచనలతో మన ఆత్మ విలువ మనకు తెలుస్తుంది, మన జీవిత విలువ మనకు తెలుస్తుంది. ఉదాహరణకు ₹1,00,000 ఫోన్ కొన్నాం, తమ్ముడు ₹1,00,000 ఫోన్ కొన్నాడు, ఐఫోన్. అయితే వాళ్ళ ఇంటి పక్కన కుక్క ఏం చేసింది, ఈ వాష్రూమ్ పోవడానికి కుర్చీ మీద పెట్టి అటు వీళ్ళు, అంతే వీళ్ళ పనులలో వీళ్ళు ఉన్నారు. అది వచ్చింది, ఫోన్ పట్టుకొని పోయింది కుక్క. మీరు చూసిండ్రు, అరే కొత్త ఫోన్ అంటుండే, ఫోన్ ఉంటే లేదంటే పోతున్నాడు, మనడు పరిగె ఈ కుక్క పోతుంది. మనకు ఆ ఫోన్ విలువ తెలుసు, కొన్న వ్యక్తికి ఫోన్ విలువ తెలుసు. ఎవరికి తెలియదు? తెలియదు. కానీ నీకు నీ విలువ తెలుసు, నువ్వు రక్షించబడ్డావు, నీ ఆత్మ విలువ తెలుసు, దేవుడిచ్చిన అభిషేకం విలువ తెలుసు. హల్లెలూయా. దేవుడిచ్చిన అభిషేకం విలువ తెలుసు. ఇప్పుడు ఫోన్ కొరకు బాధపడుతున్నాము అంటే దాని అర్థం ఏంది? అది విలువైంది. నేనంటున్నాను, ఆ ఫోన్ కంటే నీవు విలువైన వాడివి, నీ ఆస్తి కంటే నీవు విలువైన వాడివి, నాకంటే నీవు విలువైన వాడివి, సంఘం కంటే నీవు విలువైన వాడివి, అన్నదమ్ముల కంటే నీవు విలువైన వాడివి. ఎందుకు? రక్తమిచ్చి కొనుక్కున్నాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. నీ విలువను నువ్వు గుర్తించు, నీ విలువను గుర్తించు. నువ్వు ఒక అద్భుతమైన సృష్టి, ఈ భూమి మీద ఒట్టిగానే రాలే, నీకో పర్పస్ ఉంది.
నువ్వు ఒట్టిగానే అమ్మనాన్నలకు జన్మించలే, నువ్వు ఒట్టిగానే యేసయ్య దగ్గరికి రాలేదు, ఒట్టిగానే నీ ఆత్మ రక్షించబడలేదు. ఆయన నిన్ను ఏరి కోరి ఎప్పుడు ఎవరికి ఎక్కడ జన్మించాలో ఈ భూమి మీదకి పంపించాడు ఒక ప్లాన్తో. మరలా మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఆయన ప్లాన్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఇంటి గురించి తెలుస్తుంది, కుటుంబం గురించి తెలుస్తుంది, పిల్లల గురించి తెలుస్తుంది, ఉద్యోగం గురించి తెలుస్తుంది, చదువుల గురించి తెలుస్తుంది, సంఘం గురించి తెలుస్తుంది, గ్రామం గురించి తెలుస్తుంది, ఫ్యామిలీ గురించి తెలుస్తుంది, బంధువుల గురించి తెలుస్తుంది, నీకు అనుగ్రహించిన భార్య గురించి తెలుస్తుంది, భర్త గురించి తెలుస్తుంది. కానీ దేవుడు ఎందుకు నిన్ను ఇక్కడికి పంపాడు, ఎందుకు నిన్ను రక్షించాడు, ఆయన ప్లాన్ ఏంటిది, ఆయన ప్రణాళిక ఏంటిది? ఏదో 70 సంవత్సరం చేసి పిల్లల్ని కానీ ఆస్తిపాస్తులు సంపాదించి చదువు పేరు ప్రఖ్యాతులు సంపాదించి మళ్ళీ మొదలుగా వెళ్ళడానికా? యుగ యుగాలు ఆయనతో ఏలడానికి. నేను మరణించి తిని కానీ, ఇదిగో నేను మృతుడనైతిని కానీ సజీవుడను. నేను ఏ విధంగా సజీవుడనో మీరు సజీవులే. నేనుండు స్థలంలో మీరుండు లాగున మిమ్మల్ని మరలా తీసుకొని వెళ్తాను నేను. అది కదా దేవుడు మనకిచ్చిన ప్లాన్. యుగాలు ఆయనతో ఏలాలి అంటే ఫస్ట్ ఈ భూమి మీద ఏం చేయాలి? మనం మన ఫ్యామిలీలో నెమ్మదిగా ఉండాలి. హల్లెలూయా. ఈ జీవిత విలువ తెలిసిన ఏ వ్యక్తి గొడవలు పెట్టుకోడు, ఏ వ్యక్తి కొట్లాటలు పెట్టుకున్నా ఇది సంవత్సరాల తరబడి కొనసాగదు. కానీ పరిష్కరించుకొని ప్రశాంతం. హల్లెలూయా. భార్య పోయి తల్లి గారి ఇంట్లో ఉంటుంది, భర్త హైదరాబాద్ పోతాడు, పని చేసుకొని పోతాడు, పిల్లలు ఆగమవుతుంది. ఏంది పరిస్థితి? అందుకొరకేనా మీరు వివాహం చేసుకునేది? అందుకొరకేనా మీ అమ్మ నాన్నల కన్నా? అందుకొరకేనా మీకు తోడుని ఏర్పాటు చేసింది? అంటే మనిషికి అసలు వివేకం పనిచేస్తలేదండి. ఎందుకు బతుకుతున్నాము ఏంటి అనేది తెలుస్తలేదు. ఎందుకు మనల్ని బ్రతికించాడు? 3 పిల్లల తండ్రి, ఒక్కొనికి 20, ఒక్కొనికి 12, ఇంకో పాపకి 8. అప్పులు చేసి పిల్లల కొరకే చేసింది కావచ్చు, ఎక్కడ ఇళ్ళకి చేసింది కావచ్చు, అప్పులైనాయి. అప్పులైతే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన చేయాలి, తర్వాత ఏం చేయాలి? అప్పులు తీర్చే మార్గం వెతకాలి. హల్లెలూయా. ఇక ఈ మనిషి ఏం చేశాడు తెలుసా? భార్య చెప్పలే, పిల్లలు చెప్పలే, నేను చచ్చిపోతా, ఇక ఆత్మహత్య చేసుకుంటూ చచ్చిపోతాను డిసైడ్ అయిపోయాడు అంతే. అట్లా ఎంతమంది చనిపోతారు మనం రోజు నిత్యం వార్తలు చూస్తలేమా? లోన్ యాప్ వాళ్ళు టార్చర్ చేసుడు, సైబర్ నేరగాళ్ళు లక్షలు కాజేసడం, మిస్టేక్ జరగడం, అది చేయడం కొరకు వాడు వెంటనే 50,000 ఇస్తాడు, ఓసారి 1,00,000 ఇస్తాడు, ఓసారి 2 లక్షలు ఇస్తాడు. ఇక ఆ తర్వాత కూర్చుతూనే ఉంటాడు. ఇది నేర్పడం కొరకు 1, 2, 2/3 ఇట్లా అయిపోయింది. ఇక మనిషి విసిగిపోయింది. పిల్లలు గుర్తొస్తలేదు, భార్య గుర్తొస్తలేదు, ఇదే గుర్తొస్తుంది. ఏముంది? కట్టే పరిస్థితికి చచ్చిపోవడం. డిసైడ్ అయ్యి నాకు జీవించాలని లేదు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా అని డిసైడ్ చేసుకుని ఒక లెటర్ రాసిండు భార్యకు పిల్లలకు. వెళ్తున్నాడు, ఇక ట్రైన్కు అడ్డం పెట్టి చనిపోదాం అనుకున్నట్టున్నాడు. ఎందుకేమో అటువైపే ఒక పాస్టరు, నాలాంటి పాస్టరో మీలాంటి పెద్ద మనిషి అటువైపునే పోతాడు. సార్, నా జీవితం మీద విరక్తి కలిగింది, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా అని అంటాడు. ఎక్కడ మీది అని ఈయన వివరాలు అడలే. ఓకే, చనిపోతావా? చనిపో, కానీ నువ్వు చనిపోయే ముందు ఒక విషయం నీకు చెప్తాను. ఇప్పుడు ఎట్లా చనిపోతావు, నువ్వు ఎట్లా చనిపోతావు డిసైడ్ అయినా కదా. నిన్ను వెనకకి నేను మార్చలేదు, నేను మార్చితే నువ్వు ఇక్కడ మారుతావు. ఇప్పుడు మనుషులు మార్చడం అయితే మనం ఎన్నడో మారుతాం. నేను మార్చినా నువ్వు మార్చినా మారటం అయితే ఎప్పుడో మారుతాను. సరే, నేను మార్చలేను, నువ్వు పని చేయి, నేను 2 మాటలు చెప్తా, ఆ మాటలు వినిగా నువ్వు చచ్చిపోవాలని ఉన్నాడు. మనకు వినటంలో కోపం వస్తుంది, కానీ ఆయన మంచోడు. ఏమన్నా తెలుసా? భార్య అనాథ అవుతుంది, పిల్లలు అయితే నువ్వు పోతూ ఒక మంచి పని చేసిపోవచ్చు, వాళ్ళకు ఆదరువు బతుకు తెరువు చూపించవచ్చు. అంటే ఎట్లా సార్ అంటే, ఏం లేదు, నీ కిడ్నీలకు 25 లక్షలు వస్తాయి, నీ కళ్ళకు 10 లక్షలు వస్తాయి, నీ లివర్ దానికి 10 లక్షలు వస్తాయి, మొత్తం టోటల్ నీ బాడీలో ఉన్న అవయవాలను కనుక
నువ్వు అమ్ముతానంటే మాత్రం నువ్వు ఎట్లా చనిపోతావు కదా, నువ్వు ఆలోచిస్తావు, అరే ఇంత విలువైన ఉన్నా నేను. హల్లెలూయా. కుక్క లాంటి మైండ్ నీది కాబట్టి సెల్ ఫోన్ విలువ తెలుస్తుంది, మనిషికి సెల్ ఫోన్ విలువ తెలుస్తుందిగా. హల్లెలూయా. నా లైఫ్ విలువ నాకేం తెలుస్తలేదు, నా జీవితం విలువ నాకేం తెలుస్తలేదు అని రియలైజ్ అయిపోయి నేను చావను. పోతూ పోతూ ఒక గుమస్తాను కలిసిండు. అయ్యా నేనే పని చెప్పినా చేస్తాను, పొద్దున 5 గంటలకు వస్తా, రాత్రి 8 గంటలకు పోతా. ఇంచుమించు ఎన్ని గంటలు వర్క్ టైం? 5 నుండి 8, 5కు 5 12 గంటలు, 12 నుండి 3 15 గంటలు, 15 గంటలు చేస్తాడట. ఎప్పుడు చేస్తాడా? చేయడు. ఎందుకంటే ఆ తర్వాత అక్కడ మాట్లాడుకున్నాడు. అప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇస్తా కానీ నెలకు కొంచెం ఇచ్చేస్తా. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ పక్కకు పెట్టు, అసలు అయితే ఇస్తా. నా పిల్లల మొక్కలు చూడు, నా మొక్కలు చూడు. అక్కడ మాట్లాడి ఒక 1 year లోపు మనిషి ఆ గుమస్తా దగ్గర ఉంటూ పని దొంగతనం చేశాడు. అంటే ఇదే పనిలో ఉండదు, ఆ పని దొంగతనం చేసి చిన్న ఒక డబ్బా షాప్ ఓపెన్ చేశాడు. ఆ డబ్బా 3 సంవత్సరాల్లో చిన్న కిరాయి రూమ్, ఆ కిరాయి రూమ్ నుండి చిన్న స్థలం తీసుకొని ఇలాంటి రేకుల షెడ్ వేసుకున్నాడు. ఒక 5-10 సంవత్సరాల్లో ఒక సేట్ అయిపోయాడు. ఇల్లు ఉన్నాడు, పిల్లలు మంచి ఎడ్యుకేషన్. అంటే అంతకుముందేమో బాధ సావాలి, కష్టం బాధ, కానీ దీనికి ఎట్లా బయటపడాలి అనేది లేదు. సమస్యలు అందరికీ మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ నాకు కష్టాలు ఉన్నాయండి. నేను చెప్తే మీరు ఏడుస్తారు. నాకు 2013 నుంచి మ్యాక్సిమం ఒక ప్రత్యక్ష పొందిన దగ్గర నుంచి నన్ను నేను దేవుళ్ళు ఎట్లా కట్టుకుంటూ ముందుకెళ్ళాలి ఒక లైఫ్ టర్న్ అయింది. 91లో సువార్త అందింది, 92లో రక్షించబడ్డా. ఒక జీవితం అనే సేవ అనే పాఠశాలలో అనేక అనుభవ పాఠాలు 92 నుండి ఒక 5 సంవత్సరాలు ఫేత్ సేవకుల కింద ఉండి సేవా పాఠాలు నేర్చుకున్నాను. ఇక ఫీల్డ్ మీదకి వచ్చి 96 నుండి ఫీల్డ్ మీదకి వచ్చి 2013 వరకు ఫీల్డ్ మీద పాఠాలు నేర్చుకున్నాను. సంఘాలలో, సహవాసాలలో, ఫ్యామిలీలో, పరిచయంలో. అంటే 2006-13 అంటే ఎన్ని సంవత్సరాలు ఏంటిది తమ్ముడు? 2006, 13, 11 సంవత్సరాల 11 సంవత్సరాలు అంతేనా? 11 సంవత్సరాలు నేర్చుకుంటున్నా. అంటే నాకు దారి దొరికింది ఆ ప్రత్యక్షత దొరికింది. దాని ప్రకారంగా నేర్చుకుంటూ ముందుకెళ్తున్నా. నిజమే కదా. ఇప్పుడు మన కష్టాలు తెలియక ఎదురైనలోకి చెప్తాం. మనం చెప్పడం వల్ల ఫస్ట్ విన్నప్పుడు బాధ అనిపిస్తుంది, సెకండ్ విన్నప్పుడు జాలి అనిపిస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది, మూడోసారి వింటే మీకు ఏం పని లేదా, ఏమైనా కష్టాలు చెప్తున్నప్పుడు చులకనగా చూస్తారు. అందుకనే మన ఫ్యామిలీ కష్టాలు ఎవ్వరికి తెలియనివ్వద్దు, ఎవ్వరికి తెలియదు. ఇటు భార్య తరపున అత్తగారు కూడా తెలియదు, తల్లిగారు, ఇటు భర్త తరపున వీళ్ళకి కూడా తెలియదు, వీళ్ళిద్దరికే తెలియాలి. ఫ్యామిలీ పిల్లలు పడుకున్నాక మాట్లాడుకోవాలి, పిల్లలకు కూడా తెలియదు. హల్లెలూయా. కానీ దేవుడు మనకున్నాడు కదా. నిజంగా చాలా ప్రశాంతమైన లైఫ్ను జీవిస్తున్నాం. కష్టం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కొరత ఉంది, తినడానికి కూడా ఏమి ఉండదు. కానీ ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటాం. కంట్రోల్ పోయింది తెచ్చుకుంటాం. మేము 25 కిలోలు కంట్రోల్ పోయింది తెచ్చుకుంటాం. ఇప్పటికీ తింటాం. మేమైనా ఆకాశంలో రాలిపడ్డామా? మనుషులే కదా, ఫుడ్ తినాల్సిందే కదా. ఇక దాంట్లో ఉన్న విటమిన్కి ఎందులో ఉండదు, పోషకాలు దాంట్లో బాగుంటాయి, ఎక్కువ పాలిష్ ఉండదు. రేషన్ బియ్యంలో చాలామంది అమ్ముకుంటారు 8 రూపాయలు 10 రూపాయలకు, దాంట్లో బాగుంటుంది. ఎన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రసంగం ఎంతసేపు పని చేసి విన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మన లెక్కలు మనం ఉంటాయి. కానీ జీవితం మాట్లాడాలా, బ్రతుకు మాట్లాడాలా, నిర్ణయం మాట్లాడాలా, వ్యక్తిత్వం మాట్లాడాలి. మార్చుకుందాం. ఆయనతో పాటు ఉండాలి కదా. ఈ భూమి మీద సిద్ధపడాలి. ఇప్పుడు ఏదైనా షోరూమ్కు బండి వచ్చిందంటే
అది అంత ప్రిపేర్ అయినాక వస్తుందా, మనం కొన్న తర్వాత దాన్ని సిద్ధం చేసుకోవాలా? రోడ్ ఎక్కడానికి అన్నీ అయిన తర్వాత మనం అట్లా మనం ప్రిపేర్ కావాలి. ఈ లోకమే షోరూమ్. హల్లెలూయా. ఇదంతా వర్క్షాప్. పరిశుద్ధాత్మ దేవుడు మెయిన్ టీచర్. నాకు మీకు ఒకటే టీచర్. మనస్సాక్షి మనకుంది. చాలా సిద్ధపడాలి. అంటే ఎట్లా సిద్ధపడాలంటే రాత్రి 12 గంటలకు వచ్చి నేను వచ్చేస్తా అన్నట్టు ఉండాలి. ఏ టైం మీరు ఇట్లా వస్తే ఇట్లా డెలివరీ చేస్తారు. ఒకప్పుడు వెయిట్ చేసేది టీవీఎస్ విక్టరో ఏదో వచ్చినప్పుడు ఆ బండి కొరకు 3 నెలలు 4 నెలలు 5 నెలలు డెలివరీ కొరకు. కానీ ఇప్పుడు జస్ట్ ఇట్లా వచ్చి అట్లా పట్టుకుపోండి అంటాను. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, 0 ఫైనాన్స్ ఇస్తామంటారు. 5,000 కట్టాల్సిన అవసరం కూడా లేదు, వచ్చి తీసుకుపోమంటున్నారు. అంత ఫాస్ట్ అయిపోతే స్పిరిచువల్గా మనం ఎంత ఫాస్ట్ ఉండాలి. ఆత్మీయంగా ఆయన కొరకు ఎప్పుడు అంటే అప్పుడు మనం పరిగెత్తేటట్టు ఉండాలి. ఈ జంజాటకాలు ఉండొద్దు. ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ముక్కున్నప్పుడు శివుడు వస్తూనే ఉంటుంది, కళ్ళు ఉన్నప్పుడు ఊసులు వస్తూనే ఉంటాయి, నోరు ఉన్నప్పుడు తెల్లవారిసరికి బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది. శుభ్రం చేసుకుందాం. ఈ శరీరం ఉన్నప్పుడు చెమటకం పోస్తూనే ఉంటుంది, శుభ్రం చేసుకుందాం. ఆత్మీయంగా కూడా ఇది సత్యము. మనం ఎవరో తెలుసు, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు, ఎవరు మనల్ని రక్షించాడో తెలుసు, ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు, ఏ విశ్వాసముతో తెలుసు, ఏ దారో మనకు తెలుసు. నేనే మార్గము సత్యము జీవమై ఉన్నారు అని చెప్పిన యేసు నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. మరి తండ్రి దగ్గరికి వెళ్ళండి దారి దొరకడు కాదు, ఆయనలాగా మనం మారాలి. యేసు వలె మారాలి. మారడం అంటే ఆయన రూపం కాదు, ఆయన గుణగణాలు. బైబిల్ చెప్తే పేతురు భక్తుడు ఏమంటాడు? చీకటిలోని వెలుగులోనికి పిలిచిన వాని గుణాశయములు ప్రచురించే నిమిత్తము రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజ. ఆయన గుణగణాలు ప్రచురించాలి, క్రియలలో ప్రచురించాలి, స్వభావంలో ప్రచురించాలి. అవును, ఎన్ని రోజులు బతుకుతాం మనం వెలుగడతాం? గ్యారెంటీ ఉందా? ఆ పాస్టర్ 30 సంవత్సరాల క్రితం ఒక పాట రాసిండట. నైట్ వెళ్ళి సాయంత్రం వెళ్ళి కీ వాయిస్ ఇచ్చిండట స్టూడియోలో. రాత్రి మంచిగా మాట్లాడుకున్నారు పాస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక మా ఇంటికి వచ్చిండు. తర్వాత పడుకున్నాడు. 3 గంటలకు లేస్తలేడు. 3 o'clock హార్ట్ అటాక్ వచ్చింది నిద్రలోనే. ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు. అసలు మరణం గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా మారకుండా ఉండలేడు. ఎట్లొస్తుందో తెలియదు కదా. అరే మొన్న విజయవాడలో చూశారు కదా, ఒక పాస్టర్ దైవజనుడు కొడుకు నీళ్ళు తెద్దామని కింది దిగాడు. బిల్డింగ్ పైన ఉండి కింది దిగాడు. వాళ్ళ భార్య కొడుకు చూస్తుండగానే కొట్టుకొని పోయాడు. కొంతమంది పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు చనిపోయారు. ఈ గడ్డ మీద ఉంది వరంగల్, ఏ వరదలు లేవు. అందుకే మనం కొంచెం భయపడతలేమేమో మన వరంగల్ జిల్లా. హల్లెలూయా. మోరంచే వాగు అది ఆ మధ్యకాలం 10 సంవత్సరం మొత్తం నిద్ర ఊరే పోలే. అంటే ఎప్పుడైతే నాకు అవగాహన కలిగిందో నేను కరెక్ట్ ఉండాలి, ఉన్నదాన్ని ఖచ్చితంగా ప్రజలకు ప్రజెంటేషన్ చేయాలి. హల్లెలూయా. ఎవరేమనుకున్నా పర్వాలేదు. విలువని ఇవ్వకపోని, గౌరవించని ప్రేమించని ప్రేమించకపోని, దూరం ఉంచని దూరం ఉంచకపోని, మనస్ఫూర్తిగా మాట్లాడకపోని, పసిపిల్లల మనసు కలిగి ఉండాలి. నేను ముగింపులోకి వస్తాను. పసిపిల్లల మనసు అంటే ఏంటి తెలుసా? ఈ 3వ తరగతి చదివే పిల్లోడు ఉదయకాలం స్కూల్ పంపుతుంది వాళ్ళ మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలి, మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి. అసలే అది చలికాలం, ఇలాంటి వర్షాకాలం. కొంతమందికి అదేమి ఇష్టమో, చలి పెడతాంటేనే ఐస్ క్రీమ్ దిగుతా అంటారు. తెలియదు మనకు. వింత కోరికలు విడ్డూరం. అంటే అరే ఐస్ క్రీమ్ ఇచ్చేది లేదు, స్నానం చేసుకొని రా స్కూల్కు రెడీగా డాడీ తోలిస్తాడంటే నాకు ఐస్ క్రీమ్ కావాలని వాడు మారం చేస్తున్నాడు. ఇక వేసింది 2 వేసింది. గొడవ అయితే చుట్టుపక్కల ఇళ్ళలో ఉంటారు కదా, వింటే ఎందుకు స్కూల్కి పోడటనా? అరే ఎందుకు పోరా నువ్వు స్కూల్? కానీ వచ్చినాడు మొట్ట కాలిస్తున్నాడు. పోరోడికి పో స్కూల్కి పో.
ఇట్లను ఉన్నావనుకో నీ బతుకాగమైపోయి. అయితే ఈ మొట్టకాయలు ఇచ్చిన వాళ్ళు ఎవరు బడికి పోయిన వాళ్ళు కాదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కాదు, వీళ్ళు సలహా ఇస్తున్నారు. మనం సలహాలు ఎవరికైనా ఇస్తామండి, మనకు వస్తే తెలుస్తుంది, కష్టమే కానీ బాధ కానీ. గడ్డ మీద ఉన్న సలహాలు 100 ఇస్తాం, ఏమన్నా డబ్బులా దానికి ఏమన్నా ఏం లేదు. కానీ వీని ఏడుపు ఎక్కువైపోయింది. ఇక వాళ్ళ అమ్మ వదిలేసింది, ఇక స్కూల్ బంద్ అయిపోయాడు. ఈలోపు మెల్లగా వాళ్ళ ఇంటి ముందుకి ఇలాంటి గ్రౌండ్ ఉన్నది. ఇక ఏడుస్తున్నాడు. 10 అయింది, 11 అయింది, 12 అయింది. ఈలోపు ఇక యూత్ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు కాలేజ్ పిల్లలు, అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. వీడు ఏడుస్తున్నాడు, బాల్ ఆడిపోయింది అన్న, బాల్ ఆడిపోయింది అన్న అని చెప్తున్నాడు. మళ్ళీ ఏడుస్తాడు అన్న ఒక వ్యక్తి ఉండి, ఒరే పొద్దున్న నుంచి నేను చూస్తున్నాము, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అని మనకు గుర్తొచ్చి ఐస్ క్రీమ్ మళ్ళీ ఏడ్చడం మొదలు పెట్టాడు. సాయంత్రం 5 గంటల దాకా ఏడుస్తూనే ఉన్నాడు. గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడు. సాయంత్రం 5 అయింది. అరే ఇంటికి రారా అన్నం తింటూ అంటే వాడు ఏడు పని చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఈ మనిషి అంటే అసలు ఈ పొద్దున్న నుంచి ఎందుకు ఏడ్చారు అంటే ఏమో నాకు తెలియదు అంటే వాడు మర్చిపోయాడు, గుర్తులేదు. అట్లా మర్చిపోవాలి మనల్ని బాధ కలిగించేటి. హల్లెలూయా. భార్య బాధ పెట్టవచ్చు, భర్త బాధ పెట్టవచ్చు, పిల్లలు బాధ పెట్టవచ్చు, ఎవరు బాధ పెట్టినా ఆ బాధ పెట్టిన విషయాలన్నీ మర్చిపోవాలి. ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. నీ మీద కుటుంబం ఆధారపడింది, పిల్లలు ఆధారపడినారు, నీ చేతికి ఏదో 10 మంది ఉన్నారనుకో, ఆ పని చేసేటోళ్ళకు ఆధారపడినారు. ఎందుకంటే నువ్వు పని ఇచ్చేటోడు కదా నలుగురికి. అందుకే నువ్వు బాగుండాలంటే నువ్వు యేసుతో బాగుండాలి, ఆత్మీయంగా బాగుండాలి, దైవిక జ్ఞానంలో ఉండాలి, విజ్డమ్తో ఉండాలి, వివేకంతో ఉండాలి. అడదిడంగా జీవించొద్దు భూమి మీద. ఈ ప్రపంచం అంతా చూసినా అన్నీ ఎప్పటికీ కరుచుకొని భక్షించుకోండి మనుషులు, ఏ ఫీల్డ్ అయినా కానీ. ఇప్పుడు ఇంతేకండి, సేవకులు ఉన్నారనుకో, సేవకులలో యూనిట్ ఉంటుందా? విశ్వాసం ఉన్నారనుకో, విశ్వాసంలో యూనిట్ ఉందా? డినామినేషన్ అంటే ఎక్కడ చూసినా మనుషులే, అందరూ మనుషులే కదా. సరే నీ పొజిషన్ వేరే అయినా కూడా అందరూ మనిషే కదా, భూమి మీదనే ఉండాలి కదా, ఆకాశం వేరు కదా. అందుకే అందరికీ జ్ఞానం కావాలి. దేవుడు అదే వాపోస్తాడు, నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. డబ్బు లేక కాదు, ఆస్తి లేక కాదు, విలువ లేక కాదు, గౌరవం లేక కాదు, పరువు లేక కాదు, లేకపోతే ప్రతిష్ట లేక కాదు, జ్ఞానము లేక. అంటే ఎవరితో ఎలా మెలగాలి, వాళ్ళు ఎదుటిన్న వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, ఎవరు. సహజంగా మనం అందరం మనుషులని మనకేం లేవు. ఆధ్యాత్మికంగా ఎవరైతే స్థిరంగా ఉంటారో మెంటల్గా డిస్టర్బ్ కారు. ఎట్లా? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరో, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో తెలుసు, వాళ్ళు ఎందుకు జన్మించారో తెలుసు, ఎందుకు దేవుడు వాళ్ళని దర్శించాడో తెలుసు, ఎందుకు రక్షించాడో తెలుసు, ఎందుకు అభిషేకించాడో తెలుసు, ఎందుకు సంఘంలో నాటాడో తెలుసు, ఎందుకు సహవాసం ఉంచాడో తెలుసు. కాబట్టి అవన్నీ అనుభవిస్తూ ఆచరిస్తూ ఆ దేవుని కొరకు సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. నాకు యోబు జీవితాన్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మాట్లాడుకోవడానికి కాదు, నిజంగా ఆయన మెంటల్ కండిషన్ ఒకసారి చూడండి యోబుది. ఇటు స్పిరిచువల్ కాబట్టి పిల్లల బాగోగుల కొరకు ప్రార్థన చేశాడు, అరుణోదయం బలి అర్పిస్తున్నాడు. ఈ సంతోషం కాస్త ఒకరోజు కాలరాత్రి లాంటి రోజు ఏమైపోయింది తెలుసా? ఒకడు వచ్చాడు, అయ్యా బిల్డింగ్ కూలిపోయింది అయ్యా, నీ బిడ్డలు చచ్చిపోయారు, నీ కొడుకులు చనిపోయారు, ఒక్కరినే మిగిలినయ్యా. కాసేపటికి ఒంటెలు, వాళ్ళు చనిపోయారు, ఒంటెలను వాళ్ళు తీసుకుపోయారు. తర్వాత గాడిదలు, తర్వాత గొర్రెలు, ఎడ్లు, వాళ్ళ పని వాళ్ళందరూ చనిపోడు, ఒక్కడే బతుకుడు. పని వాళ్ళందరూ ఒకటి తర్వాత ఒకటి 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలు వచ్చింది వార్త. వెంటనే అప్పుడప్పుడు కాలుకు దెబ్బ తాకిన కాలుని ఎవరు పసున దొక్కుతారు, ఇంకా నువ్వు ప్లేస్ అంటే ఈలోపు మనకి ఇంకా దానికే తాకుతా అంటారు. ఎవరు చూడ ఆడనే చేస్తారు. అట్లా దెబ్బ మీద దెబ్బ అంటే పిచ్చోడైపోవాలి. విన్నడు బట్టలు చింపుకున్నాడు. అంటే ఎంత తీవ్రత ఉంటే చింపుకున్నాడండి. చింపుకొని బూడిద పోసుకొని అన్నమాట, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అది ఒక్క రోజులోనే మాట, నేను చెప్పుకున్నట్టు జరిగిన మాట. అంటే స్పిరిచువల్గా ఎంత బలంగా ఉన్నాడండి. ఇట్లా పిడికిలు బిగిస్తే దీనికి ఎంత బలం ఉంటుందండి.
అట్లా ఆత్మీయంగా ఎంత స్థిరంగా ఉన్నాడండి. ఫెయిత్ కావచ్చు, జ్ఞానం కావచ్చు, వివేకం కావచ్చు, అండర్స్టాండింగ్, స్పిరిచువల్గా. ఈ భౌతికమైనది ఏది తన గుండెను కానీ, తన మనసును కానీ, తన మెదడును కానీ, తన డిస్టర్బ్ చేయలేదు. సత్యం చెప్పాడు. ఏమన్నాడు? అరే ఈ భార్య, పిల్లలు, ఆస్తులు, ఈ పనులు, ఇదంతా దేవుడు కాదే. నేను మా అమ్మతో వచ్చినప్పుడు, అమ్మ గడప నుంచి బయటకు వచ్చినప్పుడు నేను దిగంబరిని కదా, నేనేం తెచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చినాక అన్యాయంగా దొరికింది భార్య, అన్యాయంగా దొరికింది పిల్లలు, ఫ్యామిలీ, ఆస్తి, అంతస్తు. నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు రాలేదు కదా. తల్లి గర్భం నుంచి నేను వచ్చినప్పుడు ఏమైనా తీసుకొని వచ్చాము. మనం వెళ్ళేటప్పుడు మొలతడకుండా ఉండనిస్తారా? ముక్కు కన్నా కడ్డీని ఉండనిస్తారా? మెడలో కాళ్ళకున్న కడాలను ఉండనిస్తారా? అది రాదంటే ఇక కొంతమంది మోటోళ్ళు ఉంటారు, ఈ ముక్కు వస్తలేదు, వాడు వచ్చి తీసిన వస్తలేదంటే ఇట్లా గుంజుతారు. పోయినా పర్లేదు. ఎందుకు పోతాం? అదో 10 రూపాయలది. ఎంతది? 10 రూపాయలు. ఎందుకు పోవాలి? బంగారమే అది. అంటే ఏం జరుగుతుంది? అందుకే నీ ఆత్మీయ స్థితి నువ్వే అనలైజ్ చేసుకోవాలి. మేము టిఫిన్ చేసే హోటల్లో వెయిట్ కొలుసుకునేది ఏమంటారు దాన్ని? వెయిట్ వేసిన వెయిట్ కాదు, పోయిన నెలలో కొలుసుకున్నాడు. నేను ఇప్పుడు ఆడికి పోగానే జాన్ ఏమంటాడు? అయ్యా ఒకసారి నువ్వు కొలుసుకోయ్యా అంటాడు. సరే అని కొలుసుకున్నాడు. 74 ఉన్నా. మళ్ళీ నాకు దాని మీద లేదు, కానీ మళ్ళీ వెళ్ళి నేను టిఫిన్ తింటున్నా. మళ్ళీ అయ్యా ఒకసారి కొలుసుకుంటే 69కి వచ్చిన. సంతోషం అనిపించింది. హల్లెలూయా. వయసుని బట్టి వెయిట్ ఉండాలి. ఇంకొక 4 అన్న తగ్గాలి అని అనుకుంటున్నా. 65 ఉంటే సరిపోతుంది. అల్కా ఉంటుంది ప్రాబ్లం. హల్లెలూయా. అంటే బాడీని చెకప్ చేసుకుంటున్నా. నా మనసును నేను ఎందుకు చెకప్ చేసుకోవద్దు? వెయిట్ చూసుకోవద్దు? నా ఆలోచనలు ఎందుకు చెకప్ చేసుకోవద్దు? నా ఆత్మీయ జీవితాన్ని వాక్యములో నుండి పరిశుద్ధాత్మ సహాయంతో ఎట్లా నేను చేసుకోవద్దు? 74 ఉన్నప్పుడు నేను ఎంత బాధపడి ఏంటి ఇంత బరువెక్కుతున్నా అనుకున్నా. ఇవాళ 69 వచ్చరికి అమ్మయ్య ఊపిరి పిలుచుకున్నా. ఎందుకంటే ఈ 1 మంత్ ఆహారంలో మార్పు చేశాను, కూరగాయల భోజనం చేశాను, చికెన్ మటన్ బంద్ చేశాను. హల్లెలూయా. మితంగా తినడం ప్రారంభించాను. ఏమన్నా అసలు మీరు తినొచ్చండి, తిన్నది అరిగించుకునే శక్తి మీకు ఉంటుంది. నాకు ఇప్పుడు 45 దాటింది కదా, కొంచెం నేను ఎక్కువ బతకాలంటే కూరగాయల భోజనమే చేయాలి. దేవునికి స్తోత్రం. మితంగా తినాలి. ఒక్కసారే తినేది ఇప్పుడు కొంచెం తినాలా, మధ్యాహ్నం కొంచెం తినాలా, సాయంత్రం కొంచెం తినాలి. మళ్ళీ ఇదంతా కలిపితే పొద్దున ఒక్కసారి తినేది అంతా చచ్చిపోవు. హల్లెలూయా. ఇక మధ్య మధ్యలో దోసకాయలో, కీరకాయలో, పచ్చి కూరగాయలు మంచిది ఒంటికి, ఏ ప్రాబ్లం ఉండదు. వాటర్ అధికంగా తీసుకోవాలి. ఇది మన ఆరోగ్యం. మరి ఆత్మీయ ఆరోగ్యం గురించి ఎట్లా? ఆత్మీయ జీవితం గురించి ఎట్లా? మన ఆలోచన జీవితం గురించి ఎట్లా? అప్పుడు ఈ వార్త ఎవరికి తెలిసింది? దైవజనుడు విన్నాడు. అరే రాజు బట్టలు నింపుకున్నాడట. ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు అంటే అది వేరు. రాజు బట్టలు ఎందుకు నింపుకున్నాడో తెలియదు. ఏదో అయిందాడ ఓ ఎక్కడికి వెళ్ళిపోయింది. లాస్ట్కి దైవజనుడి దగ్గర మాత్రం కరెక్ట్ మెసేజ్ వచ్చింది. ఆడెవడో నయమాన్ వచ్చాడట, కుష్ఠరోగట, నన్ను బాగు చేయంటే ఆయన బట్టలు నింపుకున్నాడు. మరి ఈ రాజు దేవుడు గుర్తురాలేదా? రాజుకు దైవజనుడు గుర్తురాలేదా? ఎందుకు తాను ఇది చేసుకొని బట్టలు నింపుకోవడం అని ప్రేమ మందలింపు. ఏంటంటే ఇజ్రాయెల్లో ప్రవక్త ఉన్నాడని నీకు తెలియదా? వాడిని ఆగరు బాబు అని చెప్పాడు. దూతనిచ్చి పంపించాడు, ఒక సైనికునిచ్చి, ఒక సేవకునిచ్చి పంపించాడు ఎలీషా. ఎప్పుడు? తెలిసినప్పుడు. కొంతమంది ఉన్నారు ఇక్కడ అక్కడ చోట్లలో ఆరోగ్యం మంచిగా లేని దగ్గర నుంచి, అన్న మీ ఆరోగ్యం ఎట్లుంది, కొంచెం కాపాడుకోండి. సిస్టర్స్ కూడా ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎట్లా తెలిసింది. అదేంటి కోట్లు ఇస్తే వస్తుందండి నెమ్మది? యోగక్షేమాలు తెలుసుకోవడం మామూలు. ఇతనికి తెలిసింది, నాకేంది, నా దగ్గరికి పంపించకుండా ఆయన సరే వాడు నయమని తెలియదా, రాజు తెలియదు, మరి మన రాజుకి ఏమైంది అని అనట్లేదు. అయ్యా నువ్వు అన్నీ మర్చిపోయినట్టున్నావు, నీ గతాన్ని మర్చిపోయినట్టున్నావు, నీ లైఫ్ను మర్చిపోయినట్టున్నావు. నీ రాజ్యము, నీ లైఫ్, నీ సేవకులు, సైనికులు ఒక యుద్ధాలలో జయం గెలవడానికి నువ్వు ప్రతిసారి ప్రవక్త దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుమని చెప్తావు కదా. ఆ స్థితినే మర్చిపోయి నువ్వు ఆ ఆవేశంలో, బాధలో, ఆత్మీయతని మర్చిపోయి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ప్రవక్త ఉన్నాడు కదా అక్కడ, నా దగ్గర పంపు అని చెప్పాడు.
అంటే కొన్నిసార్లు మనం అవేర్నెస్ కలిగిస్తేనే తప్ప మన విలువ మనకు తెలియదు. చచ్చిపోతున్నాడు పోయినోడికి మనోడు ఏం చేశాడు, పెద్ద మనిషి, కిడ్నీకి ఇంత అవుతుంది, వీటికి ఇంత అవుతుంది అని చెప్పారు. అవేర్నెస్ నేను చచ్చిపోను, నాకు ఇంత వాల్యూ ఉందా? ప్రపంచంలో ఎవ్వరు నీకు విలువ ఇవ్వకుండా పర్లేదు. యేసయ్య నీ కొరకు నిన్ను విలువిచ్చి నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకు? ఆయన గుణగణాలతో జీవించాలని, ఆయన అనుకున్నట్టు నువ్వు బ్రతకాలని, నువ్వు అనుకున్నట్టు నీకు అనిపించినట్టు చేయదు. నేను అదే చేస్తున్నాను. పర్ఫెక్ట్ అని చెప్పను, కానీ అదే చేస్తున్నాను. ఆయన నా జీవితంలో ఏమనుకున్నాడో, ఏ పని అప్పగించాడో ఆ పని చేసిన తర్వాత నా పని అయిపోయినాకనే నన్ను తెలుసుకుంటాడు. హల్లెలూయా. అప్పటి వరకు నాకు ఆరోగ్యం ఇస్తూనే ఉంటాడు, అప్పటి వరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనుషులం కదా, బలహీనతలు వస్తాయి, స్ట్రెయిన్ పడుతుంది మన బ్రెయిన్ మీద, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, పిల్లల స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. నేను మనిషిని కదా, పాస్టర్ అయినప్పటికీ అంతే కదా ఉంటుంది. కానీ భారం ఆయన మీద వేసి తేలికైపోయి ఇక డిసైడ్ అయిపోయి, అయ్యా ఎట్లా ఉన్నా నేను ప్రశాంతంగా ఉండాలి, ఏం ఆలోచిస్తే నాకు ఆరోగ్యం వస్తుంది, ఏం ఆలోచిస్తే నేను ప్రశాంతంగా ఉంటా, ఏం ఆలోచిస్తే 4 దినాలు నీ పరిచయం చేయగలుగుతా అనేది నా ఆలోచన దృక్పథాన్ని మార్చుకున్నాను, అభ్యాసం చేస్తున్నాను. మీరెందుకు చేయొద్దు? మీరెందుకు ఆలోచించవద్దు? రండి ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరం మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఎవరికి వారమే యేసే నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. కొన్ని మనకు తెలియని సంఘటనలు మన ఇంటి మీద దుష్ప్రభావం చూపిస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు, అనుకోని సమస్యలు, ఊహించని సమస్యలు మనల్ని అతలాకుతలం చేస్తుంటాయి. ఎట్లయితే వర్షం వచ్చి, వరద వచ్చి లోతట్టు గ్రామాలు మునిగిపోతాయో, మానసికంగా మన ఆశలు, మన ఆలోచనలు అడియాశలైపోతే, దిక్కుదోషణ పరిస్థితిలో ఉంటే, మరణం తప్ప వేరే మార్గమే లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే, సరే ఈ ప్రకృతి అంటే అది వేరు, కానీ ఆత్మీయంగా నువ్వెందుకు నీలో ఉన్న యేసయ్యను చూడొద్దు? యేసయ్య గుణగణాలు చూడొద్దు? ఎందుకు నువ్వు అటువైపు ఆలోచించవద్దు? నీకు వచ్చిన కష్టం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఎందుకు ఆవేశపడుతున్నావు? నీకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఎందుకు బట్టలు చెప్పుకుంటున్నావు? భార్యను భర్తను నిందిస్తున్నావు, పిల్లల్ని నిందిస్తున్నావు, నీతో ఉన్నవారిని నిందిస్తున్నావు? పరిష్కారం లేదా? పరిష్కరించుకుందాం. ఎన్ని రోజులు బతుకుతాం భూమి మీద? ఎన్ని సంవత్సరాలు ఉంటాం భూమి మీద? మనం దేవుని పిల్లలం కదా, దేవుని కృప మనకుంది కదా, ఒక కుటుంబం కదా, ఒక తండ్రి పిల్లలం కదా, అన్నదమ్ములం కదా, అక్కచెల్లెలం కదా. ఉన్నాయి, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఇబ్బందులలో నువ్వెందుకు ఈ భూమి మీదకి వచ్చావో, దేవుని ఆలోచన ఏంటో, దేవుని చిత్తం ఏంటో, ఎందుకు నిన్ను రక్షించాడో, ఎందుకు నీ కొరకు ప్రాణం పెట్టాడో, ఎందుకు నీకు దైవీయ జ్ఞానం ఇచ్చాడో, ఎందుకు సంపూర్ణ ఆరోగ్యంతో నేను ఆశీర్వదిస్తున్నాడో, ఎందుకు నీకు చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడో, ఎందుకు నీ పిల్లల్ని ఇచ్చాడో, ఎందుకు నీకు భార్యను భర్తనిచ్చాడో, ఎందుకు తల్లిదండ్రులను ఈవిగా నీకు ఇచ్చాడో, ఎందుకు సంఘాన్ని, సహవాసాన్ని, సేవకులను నీకు అనుగ్రహించాడో, ఇటువైపు ఆలోచించవా? అన్నీ ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి, వెలుగు చీకట్లు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. ఎప్పటికీ చీకటి ఉండదు కదా, ఎప్పటికీ వెలుగు ఉంటుంది కదా. కానీ వీటికి అతీతంగా యేసు చీకట్లోనైనా వెలుగులోనైనా ఉంటాడు, కష్టంలో ఉంటాడు, ఆనందంలో ఉన్నా కూడా ఉంటాడు. హల్లెలూయా. ఆ గ్రహింపే మనకు కావాలి, ఆ గ్రహింపే నీకు కావాలి. నీ విలువ నీవు గుర్తించాలి. అరే సెల్ ఫోన్ విలువ నీకు తెలుస్తుంది, మనిషి విలువ తెలియదా? భార్య విలువ తెలియదా? భర్త విలువ తెలియదా? పిల్లల విలువ తెలియదా? కుటుంబ విలువ తెలియదా? మనిషి ప్రాణం విలువ తెలియదా? ఒక్కసారి ఆలోచిస్తామా? ఒక్కసారి నీ లైఫ్ను ఆలోచిస్తావా? ఈరోజు నుండే
సమస్య లేని గృహం లేదు, సమస్య లేని సంఘాలు లేవు, గొడవలు లేని మనుషులు లేరు, గొడవ పడని ప్రపంచమే లేదు. ప్రపంచం అంటేనే హెచ్చు తగ్గులు, ప్రపంచం అంటేనే కోపతాపాలు. కానీ ఆయన సన్నిధిలో ఆయన కోపం 60 సెకండ్లు, ఆయన ప్రేమ నువ్వు చనిపోయేంత వరకు, అంటే ఆయన రాకడొచ్చేంత వరకు, నిన్ను పిలిచేంత వరకు ఆయన ప్రేమ. ఇది ఆయన సూత్రం. చేద్దాం అలాగా, ప్రేమిస్తాం, ఏమైనా ప్రేమిస్తాం, దైవిక ప్రేమతో, వాక్యానుసారమైన ప్రేమతో. ఎందుకంటే నీ క్రియలు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి. నీ క్రియలు యేసయ్య నిన్ను ఉన్నతమైన స్థాయికి హెచ్చిస్తాడు. నీ స్థాయి వేరే లెవెల్లో ఉంటుంది. నీ వ్యక్తిత్వం కానీ, నీ గుణగణాలు కానీ, నీ సమర్పణ కానీ, నీ త్యాగం కానీ జనాలు చూడడం కొరకు చేసుకుంటలేవు, మనుషుల మేర్మాను కొరకు చేయట్లేదు. ఈ ప్రపంచం నుంచి బయటకు వచ్చేయండి. ఈ మానవ ప్రపంచం నుంచి బయటకు వచ్చాడు. లోకంలో ఉన్న స్థితిగతుల నుంచి బయటకు, లోకంలో ఉంటే కొట్లాటలు, లోకంలో ఉంటే హెచ్చుతగ్గులు, లోకంలో ఉంటే పగలు ప్రతీకారాలు, లోకంలో ఉన్న మనుషులలో ఉంటాయి, సొంత అన్నదమ్ములు ఉంటాయి, సొంత అక్కజీలలో ఉంటాయి, సొంత ఫ్యామిలీలో ఉంటాయి, సంఘాలలో, సహవాసాలలో, సేవకులలో కూడా ఉంటాయి. ఇవన్నీ వీటికి అతీతంగా జీవించే మార్గం ఒక యేసయ్య మాత్రమే చూపించాడు, జీవించాడు, చెప్పాడు. ఆయనతో ఉన్న శిష్యులు అన్నారు, అయ్యా వాడు మన పక్షం ఉన్నాడు కాదు, వాడు మనతో ఉన్నవాడు కాదు, కానీ నీ పేరున దయ్యాలు కొడుతున్నాడంటే, ఒరేయ్ నోర్మయ్యండ్రా, నా పేరున చేస్తున్నంటే వాడు నా పక్షం ఉన్నవాడే. వదిలేయ్. పార్షాలిటీని తీసేశారు, పక్షపాతంతో తీసేశారు. వాళ్ళ ఆలోచన స్టైల్ మారిపోయింది. ఎందుకంటే లోపల పరిశుద్ధాత్ముడు ఉంటాడు కదా, లోపల వాక్యం ఉంటుంది కదా. ఈ పరిశుద్ధాత్ముడు కానీ, వాక్యం కానీ ఎప్పుడు నిన్ను తప్పుదారి పట్టించదు. తప్పుడు ఆలోచన, ఆవేశపూరితమైన ఆలోచన, కోపపూరితమైన ఆవేశన, అసహ్యపూరితమైన ఆవేశము ఏది రానివాడు పరిశుద్ధాత్మదేవుడు. వాక్యం అందుకే చదవాలా. పరిశుద్ధాత్మని అప్పుడప్పుడు సంప్రదిస్తూ ఉండాలి. ఎప్పటికీ సంప్రదిస్తూ ఉండాలి. నన్ను అడిగితే ప్రతి సమయంలో సంప్రదిస్తూ ఉండాలా. ఆయన జగడమాడాడు, కేకలు వేయడు, మకమకలాడుతున్న రెల్లును ఆర్పడు, అవసరాల ఒత్తిని ఆర్పడు, విరువడు రెల్లును. ఆలోచించు నేస్తమా, సహోదరుడు ఆలోచించు. అడుగుదమ్మా ప్రభును. అవును ప్రభా, జీవితం అంతా గందరగోళం అనిపిస్తుంది, బ్రతికంతా బరువు అయిపోయింది, మనసు భారం అయిపోయింది, కుటుంబం బరువు అయిపోయింది, అంత గజిబిజి లైఫ్ అయిపోయింది. నాది ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నానయ్యా, ఏదో దొంగలు తరిగినట్టు అనిపిస్తుంది. నేను మనిషినే, భూమి మీద ఉంటున్నా, తింటున్నా, పడుకుంటున్నా, లేస్తున్నా, కానీ ఏదో బరువు అయితే గుండె వెయిట్ పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరగట్లేదు, హై బీపీ వస్తుంది, లో బీపీ వస్తుంది, అల్సర్ వస్తుంది, లివర్ దెబ్బతింటుంది, ఆయాసం వస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తలేవు, శ్వాసకోశ పనిచేస్తలేదు, ప్రశాంతతను కోల్పోయిన, దృష్టి మాంద్యం వచ్చేసింది, కాళ్ళల్లో శక్తి లేదు, మనసులో ప్రశాంతత లేదు. అసలు ఏం జరుగుతుంది అంటే నువ్వు సమస్యల గురించి ఆలోచిస్తున్నావు, కష్టాల గురించి ఆలోచిస్తున్నావు, నీకు జరిగిన అవమానాల గురించి ఆలోచిస్తున్నావు, నీకు వచ్చిన నిందల గురించి ఆలోచిస్తున్నావు, నిన్ను ఎవరు ప్రేమిస్తలేరని, నీ భార్య ప్రేమిస్తే, నీ కుటుంబం ప్రేమిస్తలేరని. కానీ ఒక్కసారి ఆలోచించు, నువ్వు యేసు అనుకున్నట్టు ఉంటున్నావా? యేసు ఆయన నేను ప్రేమించి రక్షించాడు కదా, ప్రేమించి నీకు జీవాన్ని ఇచ్చాడు కదా, ప్రాణాన్ని ఇచ్చాడు కదా, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, భార్యను, పిల్లలను, కుటుంబాన్ని ఇచ్చాడు కదా, ఆస్తిని, అంతస్తును, గౌరవాన్ని, విలువను, పలుకుబడిని, ప్రేమనిచ్చాడు కదా. మరి ఆయన కోరుకోవడం తప్ప, నువ్వు తన వల్ల ఉండాలని కోరుకోవడం తప్ప, నువ్వు తనతో పాటు ఉండాలని కోరుకోవడం తప్ప, ఆయన గుణగణాలు కలిగి జీవించు. అలాంటి గుణాలు లేకపోతే అడుగు, నాకు లేవయ్యా, నాకు దయచేయను. పరిశుద్ధాత్మదేవుడు ఆ శక్తినిస్తాడు, ఆ కృపనిస్తాడు. అడుగుదామా, ఎవరికి వారిని 2 చేతులు పైకి ఎత్తదామా, మనస్ఫూర్తిగా స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నాతో, మాతో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడాం. నిజంగా ఈరోజు ఇంకా తేటగా అర్థమైందయ్యా, పరలోకం వెళ్తాం. ఎప్పుడు వెళ్తామయ్యా? మేము సిద్ధపడాలి కదా. ఈ భూమి మీదనే సరైన జీవితం లేదు, సరి అయిన ప్రవర్తన లేదు, సరి అయిన ఆలోచన లేదు, అంతరంగం పాడైపోయింది, మనసు పాడైపోయింది, ఆలోచనలు పాడైపోయింది. నాకు నేను తృప్తిగా ఉన్నాను, నాకు నేను మంచిగా ఉన్నాను అనుకుంటే అయిపోద్దా ప్రభా? నా మనస్సాక్షుడు చెప్పాలి కదా తండ్రి. నా ఆలోచనలు కూడా నా మీద నేరారోపణ మేపొద్దు కదయ్యా, నా తలంపులు కూడా నన్ను తప్పు పట్టొద్దు కదయ్యా. దేవా, నేను నీ బిడ్డనే, నేను నీ కుమార్తెనే, నేను నీ చేతిలో వాడబడుతున్న కుమారునే, కుమార్తెనే, నేను సేవకునే, నేను సంఘ పెద్దనే, నేను ఇంటికి యజమానురాలనే, నాకు చాలా స్థానం ఉంది, గౌరవం, విలువలు ఉన్నాయి. కానీ నా మనసును తొంగి చూస్తావు కదా తండ్రి.
నా ఆలోచనలు తొంగి చూస్తావు కదా యేసయ్య. అప్పుడు ముఖం అటు తిప్పుకుంటున్నావా తండ్రి? నన్ను బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావా? అయితే నాకు మనసులో మెప్పొద్దు, మనసులో యోగ్యత వద్దు. నువ్వు మెచ్చుకుంటేనే నేను యోగ్యుడిని. నువ్వు నన్ను శబాస్ అనాలే. ఈయన నా ప్రియకుమారుడు, ఈమె నా ప్రియకుమార్తె, ఈమె నా మనసుకు నచ్చినట్టు, నా ఆలోచనకు నచ్చినట్టు తన జీవితాన్ని కట్టుకోవడం మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా కట్టుకుంటాడని నీ నోట నువ్వు వలకగలిగినట్లు, ఆ అభినందన నేను వినగలిగినట్లు నా జీవితాన్ని పూర్తిగా మార్చమని ఎవరికి వారిని ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, పశ్చాత్తాపడుతున్నారు, కన్నీళ్ళు కాస్తున్నారు. మనసును నువ్వు ముట్టావు, ఆలోచనలు ముట్టావు, హృదయాన్ని ముట్టావు, తలంపులు ముట్టావు. అనుభవాలను పక్కకు పెట్టి, లోకాన్ని పక్కకు పెట్టి, లోక పోకడను పక్కకు పెట్టి, తండ్రి మనుషుల మధ్య ఉన్న విభేదాలను పక్కకు పెట్టి, దేవా మనుషుల మధ్యలోకి వచ్చి మానవత్వ విలువలు, జాలి, కనికరము, ప్రేమ, క్షేమ, తగ్గింపు, విశ్వాసము, త్యాగము, ఓర్పు, ఇవన్నీ నీ గుణగణాల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా చూపించావు కదా తండ్రి. అవే మాకు కావాలి, నాకు నేర్పించు, మాకు నేర్పించు అని నీ బిడ్డలు ఎవరికి వారు ప్రార్థిస్తుండగా నీ ఆత్మకార్యము జరుగునుగాక, నీ అభిషేకం అనుభవించుదురుగాక, నీ కృప వెల్లడగునుగాక, నీ ఆలోచన ప్రతి ఒక్క తలంపులను స్వస్థపరచునుగాక, ప్రతి మనసును హీలింగ్ ఇచ్చునుగాక, విప్లవాత్మకమైన చేంజ్ అంతరంగములో నుండి జరుగునుగాక. నవీన పురుషుడు తండ్రి, నూతన అంతరంగ పురుషుడు, నవీన స్వభావం సంతరించుకొనుగాక. అట్టి కృప నాకు, మాకు అందరూ దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.